గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూసారు కదలబోతా ఉన్నాయి. మరోసారి జైలు జీవితం చూడాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయా అని ఒక డౌట్ కూడా కలుస్తా ఉంది. ఎందుకు అంటే మొట్టమొదటి కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలానే మంత్రులు నారా లోకేష్, నాగిని మనోహర్, ఇతర మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో చాలా కీలకమైన నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, పాల్పడ్డ కుంభకోణాలు, చేసిన అరాచకం మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా పయ్యావుల కేశవ్ ఎవరైతే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారో అతన్ని పెట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనితని సభ్యులుగా పెట్టడం జరిగింది. తర్వాత నాగిని మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. జనసేన నెంబర్ 2 అంటారు ఆయన్ని. ఆయన్ని కూడా ఈ ఉపసంఘంలో సభ్యుడిగా పెట్టడం జరిగింది. తర్వాత అనగాని సత్యప్రసాద్‌ని కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా పెట్టడం జరిగింది. ఈ నలుగురితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఇయాల నుంచే పని మొదలు పెడతా ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఏ విషయాల్లో ఏ మేరకు అవినీతి జరిగింది అనే విషయాలు బయటకు తీసే అవకాశం కనపడతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు బయట తీసే అవినీతి రిపోర్ట్ల ఆధారంగా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం మనం చూస్తూ ఉన్నాం 11,00,000 కోట్ల అప్పులో ఉంది అఫీషియల్‌గా అనేది మనకు కనపడతా ఉంది. ఏమైంది 11,00,000 కోట్లు దేనికి కేటాయించడం జరిగింది? ఏం చేశారు? కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆ 11,00,000 కోట్లు దేనికోసం ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాలు కూడా బయట తీసే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. అది గతంలో ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వాస్తవాలు, ఆధారాలని సేకరించే పనిలో ఈ ఉపసంఘం పడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కీలకంగా మాట్లాడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. జే బ్రాండ్స్ ప్రత్యేకించి ఏపీ లిక్కర్ స్కామ్ మీద ప్రధానంగా ఎంక్వైరీ జరగబోతా ఉందన్నది మనకు అర్థమవుతున్న విషయం. ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఏంటి? జే బ్రాండ్ల పేరుతో అది కూడా కేవలం ఆన్‌లైన్ క్యాష్ కాకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్రాండ్లు అది కూడా ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఖాతాలో కాకుండా వైసీపీ నాయకుల ఖాతాల్లోకి వెళ్ళాయి అనేటువంటిది ఆరోపణ. 1,00,000 కోట్ల అవినీతి జే బ్రాండ్ ద్వారా జరిగింది అనేటువంటిది. ఒకవైపేమో ప్రజల ఆరోగ్యం అయింది. ఇంకోవైపేమో ప్రజల ధనం లూటీ అయింది. ఈ 2 రకాలు కూడా జే బ్రాండ్ రూపంలో పెద్ద ఎత్తున మోసం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. తర్వాత గనుల కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఇసుక కుంభకోణం బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. తర్వాత ఇతరత్రా ఏదైతే లోకల్‌లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రత్యేకించి ఇవాళ రోజా మీద ఒక ఆరోపణ వస్తూ ఉంది. ఆ రోజు మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి 100 కోట్ల స్కామ్‌కి పాల్పడింది క్రీడా శాఖ మంత్రిగా ఉండి అనేది మనకు కనపడతా ఉంది. ఇది కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా రుషికొండ ప్యాలెస్‌కి సంబంధించిన వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. చాలామంది అంటారు 500 కోట్ల ప్రజాధనంతోటి అక్కడ పెద్ద ప్యాలెస్‌ని జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారని చెప్తా ఉంటారు. కానీ నేను కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే అన్నాను. ఎందుకంటే కేవలం బిల్డింగ్‌ని మాత్రమే మనం లెక్కేయొద్దు. అక్కడ భూమిని కూడా లెక్కేయాలి. అక్కడ భూమి కాస్త 25 కోట్లు మార్కెట్ విలువ అని చెప్పేసి అంటా ఉన్నారు. 20 ఎకరాల ప్లేస్‌లో ఆ కొండను తవ్వటం జరిగింది. దాదాపు 9.5 ఎకరాల ప్లేస్‌లో ఆ రుషికొండ ప్యాలెస్ కట్టడం జరిగింది. సో, మొత్తం తవ్వేసినటువంటి ఆ కొండ వాల్యూని లెక్కేస్తే దాదాపు 1,500 కోట్ల రూపాయల పైనే ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా. అది పక్కన పెడితే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రిసార్ట్స్‌ని కూల్చివేయడం జరిగింది. దానికి కాస్ట్‌ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది కాకుండా నువ్వు కొండ మీద నివసించాలి. ఈ వైజాగ్ ప్రజలంతా నీ కాళ్ళ కింద ఉండాలి. నువ్వు కొండ మీద ఉండాలి. ప్రజలంతా నీ కాళ్ళ కింద ఉండాలి. నువ్వు సముద్రానికి అభిముఖంగా ఉండాలి. అలా గనక ఉంటే నువ్వు 30 సంవత్సరాల అధికారంలోకి ఉంటావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సలహా ఎవరైతే ఇచ్చారో, ఈ రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రేరణ ఎవరైతే చేశారో, ఆ స్వామీజీకి వైజాగ్‌లో 15 ఎకరాల స్థలాన్ని కేవలం రూ. 1,00,000 ఎకరం రూ. 1,00,000 అది 20 కోట్ల రూపాయల పైన విలువ చేసే భూమిని కేవలం రూ. 1,00,000 ఇచ్చారనేటువంటి అభియోగం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. దానికి సంబంధించిన వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. ఈ మొత్తం కలిపి లెక్కేస్తే దాదాపు 2.5 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది. సో, ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలు కూడా మంత్రివర్గ ఉపసంఘం దృష్టి పెట్టి బయట తీసే అవకాశం కనపడతా ఉంది. ఏ విధంగా డబ్బులు వృధా చేశారు? ఏ విధంగా అరాచకాలకు, అవినీతికి పాల్పడ్డారు? ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్న విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయట తీసే అవకాశం కనపడతా ఉంది. దీన్ని బయట తీసిన తర్వాత ఒక్కొక్క విషయం మీద సెపరేట్ సిట్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఖచ్చితంగా సిట్టులు గనుక ఏర్పాటు చేస్తే, ఆ సిట్టులు ఎంక్వైరీ మొదలుపెడితే, జగన్‌మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళొచ్చు. జైలు జీవితం మరోసారి గడపాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకు మనం కీలకంగా చెప్పుకోవాలంటే, ఏ తప్పు చేయకుండానే 6 నెలలు 6 కేసులు పెట్టబడి, జైలు జీవితాన్ని 50 రోజులు పైగా చూడబడ్డాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే మంత్రుల ఉపసంఘం వేశాడు. ఇది దేని మీద వేశాడు? ఆ రోజు అమరావతి ఒక పెద్ద కుంభకోణం అని, ఆడ అన్‌సైడ్ భూములు పెద్ద ఎత్తున కొల్లగొట్టారని, ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద, నారాయణ మీద, అప్పుడున్న మంత్రుల మీద కేసులు పెట్టాడు. కానీ ఆ ఉపసంఘం ఏం తెలిసింది? కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప, ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏమీ తేల్చలేకపోయింది. చివరికి దేంట్లో చంద్రబాబును అరెస్ట్ చేయాలో తెలవక స్కిల్ డెవలప్‌మెంట్ అనేటువంటి కేసు పెట్టి కేవలం 375,00,00,000 కుంభకోణం పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేశారు. చివరికి అది ఎక్కడికొచ్చేది? 21,00,00,000 కాడికి వచ్చేసరికి కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కాడ మిగిలిపోయింది. 21,00,00,000 కాడికొచ్చి ఆగింది. ఎక్కడ 375,00,00,000? ఎక్కడ 21,00,00,000? ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం సంపాదించలేకపోయిందంటే, ఆళ్ళు కేవలం కక్ష సాధింపు ఆధారంగా కేసులు పెట్టడం తప్ప, నిజాల వెలికితీత ఆధారంగా కేసులు పెట్టడం లేదు. కానీ ఇప్పుడు మంత్రిగోప సంఘం చాలా సిట్టుగా ఖచ్చితంగా ఆధారాలు వెలికి తీయాలి. ఒక 5 కాలంలో ఏమైతే జరిగాయి, ఏ తప్పులైతే జరిగాయి, రాష్ట్రం ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు మిగిలిపోయింది, ఏ మేరకు అరాచకం, విధ్వంసం జరిగింది. మీరు చెప్పారు కదా, పొద్దున లేస్తే విధ్వంసం జరిగింది 5 పాలనలో అని చెప్పేసి, అధికారంలోకి వచ్చారు కదా చెప్పేసి. సో ప్రజలు దీన్ని నమ్మారు కాబట్టి, ప్రజలే దీన్ని ప్రూవ్ చేసి చూపించాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితమైన ఆధారాలు సంపాదించుకునే పని మీద కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు క్లియర్‌గా చెప్పాడు. కక్ష సాధింపులుండవు. అదే క్రమంలో జరిగిన అవినీతినైతే వదిలిపెట్టను. ఎందుకంటే అవినీతిని వదిలిపెడితే అదే పనిగా అవినీతి అలవాటయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు మనం ఒక కీలక విషయాన్ని గమనించాలి. జగన్‌మోహన్ రెడ్డి మీద 2011లోనే అక్రమాస్తుల కేసులున్నాయి. ఆ రోజుల్లోనే 11 ఈడీ కేసులున్నాయి. 9 సీబీఐ కేసులున్నాయి. 50,000 కోట్లకు పైగా తండ్రి, ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నారనేటువంటి కేసులు అతని మీద ఉన్నాయి. ఆ రోజు తండ్రి అధికారం, ఈరోజు డైరెక్ట్‌గా తన అధికారం. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉండి, ఏ మేరకు, ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు సంపాదించుకున్నాడు, ఆ మేరకు కూడగట్టేసుకున్నాడు అని చెప్పేసి అనేది అభియోగాలు కాబట్టి, ఖచ్చితంగా దీన్ని నిరూపించి జగన్‌మోహన్ రెడ్డి దోషిగా చూపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ పనిని మొదటి కేబినెట్ సమావేశంలోనే మొదలుపెట్టారని అనుకోవచ్చు. ఒకవైపేమో ప్రజారంజకమైనటువంటి పరిపాలనకు అవసరమైనటువంటి విషయాలు, అమరావతిని రాజధానిగా క్లియర్ చేస్తూ, దాన్ని నిధులు కేటాయిస్తూ, రెండోది అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేస్తూ, మూడోది ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాల కేటాయింపు ఏదైతే ఉందో, ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లని డిసెంబర్ 10 లోపు కంప్లీట్ చేయాలనేటువంటి హామీకి సంబంధించి కానీ, ఇలా ఒకవైపేమో ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే, ఇంకోవైపు గత 5 కాలంలో జరిగినటువంటి అవినీతి, అరాచక, విధ్వంస విషయాలన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే పనిలో చంద్రబాబు నాయుడు అండ్ ప్రభుత్వం పడింది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. తొలి కేబినెట్‌లోనే ప్రయారిటీ లిస్ట్‌లో జగన్‌మోహన్ రెడ్డి అవినీతిని బయటకు తీయటం అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. వీటి ఆధారంగా ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో, అది తీసుకొచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ప్రజల ముందు పెట్టబోతా ఉన్నారు. తర్వాత సిట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సిట్టుల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీని జగన్‌మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద ఎంక్వైరీ చేయబోతా ఉన్నారు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. ఏది ఏమైనా జగన్‌మోహన్ రెడ్డి లెక్కలైతే తేలిపోబోతున్నాయి. కూసాలైతే కదలబోతా ఉన్నాయి. చూడాలి ఈ కేసులను, రాబోయేటువంటి ఇబ్బందులను జగన్‌మోహన్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే గతం లెక్క కాదు. గతంలో జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబం అంతా జగన్‌మోహన్ రెడ్డితో ఉంది. తల్లి విజయమ్మ ఆ రోజు రోడ్డు మీదకొచ్చి తిరిగింది. షర్మిల రోడ్డు మీదకొచ్చి తిరిగింది. కానీ ఇయాల కుటుంబం కూడా జగన్‌మోహన్ రెడ్డితో లేదు. అందరిని దూరం చేసుకున్నాడు. ఈవెన్ వైఎస్ఆర్‌కి లాయలిస్టులుగా ఉన్నటువంటి చాలామంది కా వాళ్ళని కూడా జగన్‌మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. మరి ఇయాల జగన్‌మోహన్ రెడ్డికి అండగా ఎవరుంటారు? ఏం చేస్తారు? మళ్ళా జగన్‌మోహన్ రెడ్డి జైలుకెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంది? దాన్ని ఎవరు లీడ్ చేస్తారు? ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు వాస్తవానికి. ఎవరిని నమ్మకనే కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు. తల్లిని దూరం చేసుకున్నాడు, చెల్లిని దూరం చేసుకున్నాడు. మరి ఎవరిని నమ్మనప్పుడు ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? భారతీయ లీడ్ చేయగలుగుతుందా లేదా? జగన్‌మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు జైల్లో ఉంటారు? 2029 నాటికి ఆ పార్టీ ఉంటుందా? లేదంటే ఏదైనా పార్టీ జాతీయ పార్టీలో మెర్జ్ అవుతుందా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలున్నాయి. వాటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.